అందరం జైల్లో పెట్టి జైల్లో చచ్చిపోతామే, రాదా బెయిల్? సంవత్సరానికి కానీ వచ్చేదిగా బెయిల్. ఏంటి అన్యాయం, దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా, చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసులో పెద్దవారైనటువంటి మీరు, 75వ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు, జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ అపాబాయ కవర్లో వద్దని చెప్పేసి అనేది చాలు. ఇలాంటి డైలాగులు మేము చాలా విన్నాం. చంద్రబాబు నాయుడు గారు వయసు మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఒక తప్పుడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలీదా ఆయన వయసులో పెద్దవారని చెప్పేసి? ఆ రోజు తెలీదా మనకి? తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయింది? పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తే నీకేం వచ్చిందా? నాకు అర్థం కావట్లేదు. మీకెందుకు నేను ఎప్పుడు అడుగుతున్నా? మీ పార్టీ కార్యకర్త కాదు, మీ పార్టీ నాయకుడు కాదు, నీకు ఆయనకి సంబంధం ఏంటయా? ఒక కేసులో ఆయన అరెస్ట్ చేశారు, జత్వానీ కేసులో. కంప్లైంట్ ఇచ్చింది ఎవరో? జత్వానీ. ఆవిడొచ్చి కంప్లైంట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక తప్పుడు కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా, ఆవిడ తల్లిదండ్రులతో సహా మీరు అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ మనం కేసులు పెట్టేసి రిమాండ్ ఏం చేసి నానా చిత్రహింసలు పెట్టేసి నానా రభసరభత చేస్తే మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఆవిడ కేసు పెట్టింది కుక్కల విద్యాసాగర్ పైన. ఇలా చేశారు నన్ను అని చెప్పేసి కేసు పెడితే ఆ కేసు విచారణ నిమిత్తం ఎవరెవరు ఉన్నారు ఏంటి అని తెలిస్తే అందులో ఈయన కూడా ఉన్నాడు, ఈ మహానుభావుడు పాత్ర కూడా ఉందని తేలిన తర్వాత కదా వీళ్ళపైన కేసులు పెట్టింది. నువ్వు గింజేసుకుంటున్నావు, నువ్వు వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు, మాకేం అర్థం కావట్లా. మీరేం తక్కువేం కాదు, మీరేం చిన్నవాళ్ళేం కాదు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అరెస్టులు, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇంకా మీరు సంతోషించాల్సింది ఏంటంటే మీ దాకా ఇంకా రాలా, అప్పుడే వచ్చే 10 నెలలు అవుతుంది అంతేగా. ఇంకా మీకు కూడా టైం ఉంది. ఇంకా దీనికి ఎలా అయిపోతే ఎలాగా? నువ్వు ఏదో బెదిరించేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నాకైతే నీ మొక్కలో ఏడుపు కనబడుతుంది. నేను చప్పట్లు కొట్టేస్తున్నాడు ఇలాగా. అక్కడ కొట్టుకో సంజనా సుకన్య దగ్గర. ఈ అపాబాయ గోళ్ళు మీడియా ముందు కొట్టమాక. చూసాం మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా చూసాం. చాలామంది మాట్లాడారు మీరు అధికారంలోకి రాకమంటే. ఈ ఎన్నికల ముందు కూడా చాలా మాటలు మాట్లాడారు. ఏం తేల్చారా? నాకు అర్థం కావట్లా. అంటే మీ ఇష్టానుసారంగా చట్టాలు మీ చేతిలోకి తీసుకుని ఎలా పడితే అలా చేస్తే అన్ని రోజులు మనే కాదు, నువ్వు చెప్పిందే అన్ని రోజులు మనే కాదు. ఈ విషయం మీకు కూడా తెలిసి ఉండాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలిసి ఉండాలి. అన్ని రోజులు మనే కాదు, రేపు పొద్దున్న ప్రభుత్వాలు మారితే మనం శుభ్రంగా బొబ్బాస్గా చెక్కినట్టు చెక్కేస్తారు. సో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మనం ఏ పని చేసినా సరే జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశం మీకు ఉండాలి. ఇవాళ ఇక్కడికి వచ్చేసి చప్పట్లు కొట్టేసి వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. నువ్వు కూడా వార్నింగ్లు ఇచ్చేసి ఓడివే. ఇంకా మీ దాకా రాలేదేమో అనుకుంటున్నారేమో. అవి కూడా ముందుకు వస్తాయి. లిక్కర్ స్కామ్ ఉంది కదండి. పైగా దానికో తీరి చెప్పుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనంట మద్యాన్ని చాలా తక్కువ ధరకు అమ్మేటోళ్ళంట. జనం మర్చిపోతారు అనుకుంటున్నావా? ఇది మీరు చాలా తక్కువ ధరకు అమ్మారు, అతి తక్కువ ధరకు అమ్మేశారు మద్యాన్ని. అంటే అతి తక్కువ ధరకు జగన్మోహన్ రెడ్డి అమ్మేశాడంట. ఇప్పుడు అధిక ధరలకు అమ్మేస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. సిగ్గేమని అనిపిస్తుందా? గత 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు మద్యం గురించి? మనం ఎక్కడికి వెళ్ళినా కానీ డిజిటల్ పేమెంట్లు అయితే లేవు కదా. పైగా ఎవడో మాట్లాడతాడు, కారుమూడి వెంకటరెడ్డి. దానికి హెరిటేజ్కి లింక్ చేసి మాట్లాడితే ఆడోక మేధావి. ఇంకా మాట్లాడు అంబట్రాంబాబు ఏం మాట్లాడుతాం అనిపిస్తా. మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. చాలా మంది అరెస్ట్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయలేదా? కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని ఊరికే అరెస్ట్ చేయాల. జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టి ఏం అరెస్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచేసాడు. ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఇవాళకి విచారణకి వెళ్ళరు. గడిచిన 5 ఏళ్ళు విచారణకి వెళ్ళా, వాయిదానికి వెళ్ళాలా. ఆ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. అవి ఇంకా ఎటు తేళ్ళ. ఆయన శుద్ధపోస ఏమీ కాదు. పైగా మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, లేదంటే పివి నరసింహరావు గారిని, లేదంటే ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేయలేదా? పెద్ద పెద్దోళ్ళతో మీరు పోల్చొద్దండి. జగన్మోహన్ రెడ్డి అంత గొప్పోడు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగను అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? వాళ్ళందరినీ మళ్ళీ వచ్చి అరెస్ట్ చేస్తారా ప్రభుత్వం నుంచి? ఐపీఎస్ ఆఫీసర్ని. ఏమిటి అన్యాయం?
మరి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? నాకు అర్థం కావట్లా. మీరు ఏం తెలిసారు ఆ కేసులో? స్కిల్ స్కామ్ అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులో మీరు ఏం నిరూపించారు అంటున్నా? ఏం అవినీతి నిరూపించారు? ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి అని మీరు తేల్చారు. ఏమీ తేల్చలా. తేల్చారా? ఎందుకు అరెస్ట్ చేశారు? నేను ఎలాగ 16 నెలలు జైల్లో చెప్పకూడదున్నాను. నాకు ఎలాగ నా చేతుల్లో అధికారం ఉంది. ఎలాగోలాగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల వేయాలి. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, లోపలేశారు. అంతేనా? వేరే రీజన్ ఏమైనా ఉందో? మీరు ఏమైనా నిరూపించగలిగారా? అంతకంటే పెద్ద ఆరోపణ చేశారు కదా. అమరావతిలో ఏకంగా 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అని చెప్పి ఒక పుస్తకం వేసేసి ఏకంగా జీవోలతో సహా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని 2019 ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు కదా. మీరు పుస్తకాలు వేశారు కదా. ఏమైపోయింది ఆ పుస్తకం? ఏమైపోయింది 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి? ఏం తేల్చారు? మీ బతికంతా అబద్ధాలేనా? మాట్లాడితే కొద్ది సిగ్గుండాలి అమ్మటం బాబు, నీకైనా సరే. పైగా పోలికలు ఒకటి. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియగలుగుతాను. చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు. అవును. కలకాలం ఇలాగే ఉంటావా? ఉట్టికట్టు ఊరేగుతావా? ప్రభుత్వాలు మారవా? నువ్వు అపోజిషన్లోకి రావా? నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా? మరి జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను అన్నప్పుడు ఏమైపోయింది? కలకాలం మనమే ఉండము, మనం ఉట్టు కట్టుకుని ఊరేగం. మనం అధికారం శాశ్వతం కాదు, మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు. మన అపోజిషన్లో కూడా వెళ్ళవచ్చు. 30 ఏళ్ళు కట్టకట్టుకుని నువ్వే ఊరేగమని చెప్పేసి అని ఆ రోజు చెప్పలేదే? అధికారంలో ఉన్నంతసేపు 30 ఏళ్ళు మనమే 175కి 170 వచ్చేస్తాయని చెప్పేసి ఊరేగాం కదా. ఆ బలుపుతోటే కదా ఇష్టానుసారంగా నోటుకొచ్చింది మాట్లాడేది మీరు. అవునా? ఎవరిని అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి నాకు చెప్పయ్యా. కొడాలని ఇంకా రాలేదు అరెస్ట్. ఏదో గుండెపోటు లేదంటే సర్జరీ గిర్జరీ అని చెప్పి తిరుగుతున్నాడు. వల్లభనేని వంశీయా అమాయకుడా? ఏం మాట్లాడాడో తెలియదా? పోసాన కృష్ణమూర్తి అమాయకుడా? ఏం మాట్లాడాలో తెలియదా? జనం చూడలేదా? లేదంటే బోరుగడ్డ అనిల్ గారు కావచ్చు, లేదంటే నువ్వు చెప్పుకోవచ్చు కదా 2-3 పేర్లు కార్యకర్తలు వాళ్ళ కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, ఇంకొక 4-5 పేర్లు చెప్పుకోవచ్చు వాళ్ళ కావచ్చు. ఏం వాళ్ళ మాట్లాడిన భాష ఏమన్నా నువ్వు చూడలేదా? మర్చిపోయావా? నేనంటే ఊరుకుంటావా? నీ కుటుంబ సభ్యులు అంటే ఊరుకుంటావా? నాకు అర్థం కావట్లా. ఎందుకు ఇక్కడికి వచ్చి పక్కుడి కోవాలని అడుగుతున్నా. 5 ఏళ్ళు చేయాల్సిన నాశనం అంతా చేశారు. నిజంగా చెప్తున్నా నేను అమ్మటరాంబాబు, 5 సంవత్సరాలు కూడా మీరు అధికారంలో ఉండని రోజులు కూడా కుటుంబ సమేతంగా ఎవరు కూడా టీవీలు చూసేటోళ్ళు కాదు. ఎవడొస్తాడో, ఏ మంత్రి వస్తాడో, ఏ ఎమ్మెల్యే వస్తాడో, ఎవడేం మాట్లాడతాడో, ఏ భాష మాట్లాడతారో, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందు మన టీవీ చూడకూడదు. ఆ స్టేజీకి వెళ్ళిపోయారు. ఆ స్టేజీకి తీసుకెళ్ళిపోయారు మీరు. అంత రోత చేసేసాం మనం. దేనికి అంటే బలుపు. మనకు 151 వచ్చేసినాయి. ఈసారికి 175కి 175 మనమే వచ్చేస్తాం. మళ్ళీ 30 ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటామని బలుపు మాట. తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకూడదా? అంటే మీకు జై కొట్టాలి, మిమ్మల్ని వదిలేయాలి. మిమ్మల్ని వదిలేస్తే మళ్ళీ మీరు విధ్వంసాలు చేసేస్తారా? మళ్ళీ మీరు బూతులు మాట్లాడేస్తారా? మీ ఇష్టానుసారంగా మీరు చెలరేగిపోతారా? అలాగే ఇక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాడు. ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే అరెస్టు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నా? వ్యతిరేకంగా మాట్లాడడం అంటే బూతులు తిట్టడం కాదు దిక్కుమాల సన్యాసి. విమర్శించడం వేరే, బూతులు తిట్టడం వేరే. ఒకవేళ మీ పార్టీ నాయకులు, మీరు గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా, ఆ భాష మేము మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది చెప్పనా? మీరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యండి ఆ హోదాలో ఉండి మాట్లాడారు. తిట్టించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం ఎవరు చెప్తున్నారు? పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు చెప్తున్నారు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు తిట్టు, పదవి పట్టు. మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీకు ఏదో ఒక పదవి గ్యారంటీ. పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు చెప్తున్నారా ఇవాళ? ఇక్కడికి వచ్చి సొంతపోసుకోర్లు. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే లేదు. ఏ అంశంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏ అంశంలో పెరిగింది చెప్పు. ఒక 2-3 పాయింట్లు చెప్పు. మీలా గాలికి వదిలేదుగా రాష్ట్రాన్ని. మీరు అధికారంలోకి రాగానే కేవలం సంక్షేమ పథకాలు మేము సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఫోటో రోడ్డు మీద పెట్టేసి ఫాలోయింగ్ చేసుకుంటాం. ఇదే వ్యాపారంగా 5 ఏళ్ళు కూడా ఎవడన్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ ఎందుకు, సంక్షేమ పథకాలే కదా ముఖ్యం మనకని ఒకడు. పరిశ్రమలు ఏంటంటే పరిశ్రమలు ఎందుకు, వాలంటీర్లు ఉన్నారు కదా అయ్యే కదా పెద్ద పెద్ద ఉద్యోగాలు, అంతకంటే ఉద్యోగాలు ఏముందని చెప్పేసి ఒకడు.
అలా వదిలేయలేదుగా రాష్ట్రాన్ని. రాష్ట్రంలో రోడ్లు వేస్తున్నారు, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ విషయంలో ఏ అంశంలో అంత వ్యతిరేకత వచ్చేసింది నాకు అర్థం కావట్లా. పథకాల సూపర్ సిక్స్ ఆల్రెడీ అమలు అవుతుంది. పెన్షన్ పెంచుతానన్నారు, పెంచారు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు, విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ అది కూడా ఈ మే నెలలోనో ఇప్పుడు అది కూడా మొదలవుద్ది. అన్నీ చేసుకుంటూనే వస్తున్నారు కదా. తల్లికి వందనం కావచ్చు, అది కూడా మ్యాక్సిమం జూన్లో కార్యక్రమం మొదలవుద్ది. ఇంక ఎందులో వ్యతిరేకత వచ్చేసింది, ఏ అంశంలో వచ్చేసి నాకు అర్థం కావట్లా. చెప్పు, దానికి సమాధానాలు ఎలా చెప్పరు. మాట్లాడితే వైజాగ్లోని టీసీఎస్కి అన్ని ఎకరాలు ఎలా కట్టబెట్టేస్తారో అని మాట్లాడతారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 43 ఎకరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ భూమిని ఎకరాకి 1000 రూపాయలు చెప్పిన 33 సంవత్సరాలు కట్టబెట్టేసి ఏ విధంగా, ఏ విధంగానయ్యా నాకు అర్థం కావట్లా. పైగా ఇక్కడ మనం మాట్లాడడానికి సిగ్గు ఉండాలి, కాస్త సిగ్గుపడాలి. మనం చేయాల్సిన దోపిడీ మనం చేసేసాం, చేయాల్సిన రచ్చ మనం చేసేసాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ వార్నింగ్లు ఇచ్చేసి ఇలా తప్పట్లు కొట్టేస్తే మేము కూడా కొట్టేస్తాం ఇలా తప్పట్లో. తెల్లింటికి కూడదు మన వల్ల, బాగా గుర్తుపెట్టుకో. నీకు ఇంకా ఇప్పుడే అయిపోదా, ఇప్పుడే మొదలైంది. ఇప్పటిదాకా ఈ బూతులు తిట్టే బ్యాచ్, విరవీగిపోయే బ్యాచ్, ఎవడైతే మహిళలని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళ కోటా వరకే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మీదే. ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేది మీరే. మీరు ఎంతలా రెచ్చిపోవడం గల కారణం కూడా అదే. ఇంక కట్టిపెట్టే ఇంకా